ఈ వ్యక్తి నీళ్లు తాగగానే వెంటనే ఎడారిలోకి చేరిపోతాడు. అతను ఎక్కడికి వెళ్లి నీళ్లు తాగినా ప్రతిసారి తిరిగి అక్కడికే వెళ్తాడు. అయినా అతను ప్రయత్నం ఆపలేదు. ఆ మాయ ఎడారిలో నడుస్తూ చివరకు ఒక మంచి నీరు ఉండే ప్రాంతానికి చేరుకుంటాడు. దీర్ఘ ప్రయాణం వల్ల అలసిపోయి చాలా ఆలోచన తర్వాత మళ్లీ నీళ్లు తాగుతాడు. మళ్లీ అదే జరుగుతుంది. అతను మళ్లీ ఎడారిలోకి వెళ్తాడు. ఇప్పుడు అతను చాలా బాధపడతాడు. అయినా బతికుండేందుకు మళ్లీ నడవాలి. కొంత దూరం నడిచాక మళ్లీ ఆ నీళ్లు ఉండే ప్రాంతానికి చేరుకుంటాడు. ఈసారి అతను నీళ్లు తాగాడు. ధైర్యంగా నడుస్తూ చివరకు తన ఇంటికి చేరుతాడు. ఇంటికి వచ్చి చూస్తే నలసిన నాల నుంచి నీళ్లు చిందుతున్నాయి. ఇక అతను తట్టుకోలేకపోయాడు. ఒక పెద్ద గ్లాస్ తో నీళ్లు తీసుకుని పైనుండి మంచు ముక్కలు వేసుకుని ఈసారి నేరుగా తాగకుండా తన గోర్లతో తన పెదవులకు రాసుకుంటాడు. కన్నును మూసుకుని కాస్త సమయం వేచి చూశాడు. ఏమీ జరగలేదు. అతను ఎంతో సంతోషించాడు. తర్వాత ఆ నీళ్లను మొత్తం తాగేశాడు. కానీ తృప్తి చెందలేదు. వెంటనే స్విమ్మింగ్ పూల్లోకి దూకాడు. కానీ అదే క్షణంలో మళ్లీ ఎడార్లోకి వెళ్లిపోయాడు. ఇప్పుడు అతను పూర్తిగా పిచ్చి పట్టినట్లయిపోతాడు. తిరిగి నగరానికి వచ్చి రోడ్డు పక్కకి ఒంటరిగా కూర్చున్నాడు. అప్పుడే అతనికి గుర్తొచ్చింది. ఒకసారి ఎవరో నీళ్లు అడిగినప్పుడు తాను నిరాకరించానని. బహుశా అందుకే ఈ శాపం వచ్చిందేమో. ఈసారి అతను ఒక మహిళను నీళ్లు అడిగాడు. కానీ ఆవిడ పెట్టించుకోలేదు. వెంటనే ఆ మహిళ అదృశ్యమైపోయింది. అప్పుడే అతనికి అర్థమైంది తన శాపం పోయిందని. కానీ ఇప్పుడు ఆ మహిళ ఎడారిలో ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడే మీ ఫోన్లో టైం ఎంత అయిందో చెప్పండి.